పచ్చిం చేయనోడికి ఎట్లాగ పని చేయదో అలాగే దేవుని ఎదుట నీ ఉండవలసిన విధంగా ఉండకుండా నువ్వు దేవుని సేవకుని నోటి నుండి వచ్చే ఆశీర్వాదాలు, దేవుని పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదాలు ఆశించినప్పుడు ఆయన దొరకడు. నీవు ఆయనకు అనుకూలంగా ఉంటే దొరికే కాలం అది, నీవు ఆయనకి వ్యతిరేకంగా ఉంటే దొరకని కాలం అది. ఈ మర్మం ప్రతి విశ్వాసీ సేవకుడు మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ సంగతి మీ మనసులో పెట్టుకోండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలోనికి నేను మిమ్మల్ని తీసుకొస్తున్నాను. ఈ 2వ అధ్యాయంలో ఉన్న విడ్డూరం ఏంటో నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటగా దైవ సేవకుని పిల్లలు వీళ్ళు. ఎవరు వాళ్ళు? హోప్ని, ఫినెహాస్ అనేవాళ్ళు. 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులు